హాయ్! దిస్ ఈజ్ షాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'కిష్కింధపురి'. ఈ మూవీ అయితే ఒక యూనిక్ పాయింట్ మీదనే రన్ అయిందైతే చెప్పేస్తాను. నేను పర్సనల్‌గా అయితే హారర్ జోనర్ అస్సలు టచ్ చేయనండి. బట్ అందరూ బావుందంటేసరికి ఇక మూవీ అయితే చూడ్డానికైతే ఎళ్ళిపోయాను. అన్ని హారర్ మూవీస్‌లో ఉండేలాగేనండి. ఫస్ట్ 15 మినిట్స్‌లో అయితే ఒక ఆరుగురైతే పోతారు. అండ్ దయ్యం అయితే ఒక రేడియో ద్వారా హీరోతోని, గ్యాంగ్‌తోని అందరితో మాట్లాడేదైతే చాలా బావుంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. అండ్ భయపెట్టేలాగా ఉంది. ఈ మూవీ అయితే హారర్ కామెడీ అయితే అస్సలు గాదండి. ఇదొక ప్రాపర్ హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో అయితే ట్రైన్‌లో దయ్యమైతే ఇద్దరినేసేస్తదండి. ఆ సీన్ అయితే అసలు క్రేజీ సీన్ అని జెప్పేసాను ఈ మూవీలో అయితే. అండ్ ఇంకా మన బెల్లంకొండ అయితే చాలా బాగా యాక్టింగ్ అయితే చేశాడు. ఎలా అయితే 'రాక్షసుడులో' అయితే తను యాక్టింగ్ చేశాడో ఈ మూవీలో గూడా అలాగే యాక్టింగ్ అయితే చేశాడు. అండ్ బోత్ మూవీస్ ఆర్ సక్సెస్‌ఫుల్ మూవీస్. అండ్ ఇంకా అనుపమ తను గూడా చాలా చేసింది. అండ్ సెకండ్ హాఫ్‌లో బాగా భయపెట్టింది. ఈ మూవీ మెయిన్ స్ట్రెంత్ అండ్ హిట్ టాక్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి 'శాండీ మాస్టర్'. 'లియోలో' అండ్ 'లోకాలో' అయిన మూవీస్ గనక మనం చూసి ఇంప్రెస్ అయితే అయితాము. బట్ ఈ మూవీలో తన యాక్టింగ్ జూస్తే మాత్రం ఇంకా ఫ్యాన్ అయితే అయిపోతారండి అందరూ. మూవీలో అయితే 'శాండీ మాస్టర్' యాక్టింగ్ జూసినప్పుడు స్టార్టింగ్‌లో అయితే నేను అనుకున్నాను అంటే 'లారెన్స్' లాగా 'ముని' మూవీలాగా ఉన్నట్టు యాక్టింగ్ అయితే చేస్తారేమో అనుకున్నాను. బట్ చూస్తున్న కొద్దీ ఇది చాలా డిఫరెంట్‌గా ఉంది అని త్వరగానే రియలైజ్ అయితే అయిపోయాను నేను. ఈ మూవీలో అయితే ప్రేమ యాక్టర్స్‌నైతే చూసానండి. చాలా డేస్‌కైతే తనని మళ్ళీ మూవీస్‌లో చూసాను. తన రోల్ అయితే చాలా బావుంది అనుకునే లోపు ఎండింగ్‌లో అయితే ట్విస్ట్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ మూవీ అయితే హీరో కోసమో, హీరోయిన్ కోసమో కాకుండా మెయిన్‌గా విలన్ కోసం అయితే ఈ మూవీ థియేటర్‌లోకెళ్ళి డెఫినెట్‌లీగా చూడండి. స్పెషల్లీ తన యాక్టింగ్ కోసం. థాంక్ యూ సో మచ్.